పాడైపోయిందా? నిమిత్తం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? పెడతారా? లేదు ఇంకా బాగుంటుంది. కొద్దిగా జరుగుతుంది. సెల్ ఎట్టకన్నా ప్లీజ్ అన్న. Happy birthday to you. Happy birthday to you. Minte Pasarya. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మింటే పార్థసారథి గారు ఈరోజు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం. వారు ఏ కార్యక్రమం చేసినా పట్టుదలతోటి దీక్షతోటి పనిచేస్తారు. వారు చేసే కార్యక్రమాలు మన భీమవరం పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మన టౌన్ హాల్ అభివృద్ధికి వారు తీవ్రమైన కృషి చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్లు నిర్మించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం ఫౌండేషన్తో ఆగిపోతే ఆయన టేకప్ చేసి ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ కార్యక్రమం చేసినా వారికి ఏ పని అప్పచెప్పినా బాధ్యతతోటి నిర్వర్తించే వ్యక్తి మన పార్థసారథి గారు. వారు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం. నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి సిరి సంపదలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పెద్ద, మా అందరికీ ఆప్తులు, వ్యక్తిగతంగా నాకు బాబాయ్ అయిన మెంటే పార్థసారథి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన 1981 నుంచి కూడా సుదీర్ఘకాలం పాటు భీమవరం నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలు ప్రత్యేక ప్రజాస్వామ్యంలో రాజకీయం ఉంటుంటే ఈయన ఉంటారు, ఈయన తప్ప ఎవరు నాకు తెలిసిన ఎవరు లేరు. అది అంత సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఎన్నికల్లోనూ కానీ అలాగే మరి ఏ విషయాలు వచ్చినా సరే మా అందరికీ అండదండగా ఉండే వ్యక్తి ఆయనకి దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మెంటే పార్థసారథి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి, అలాగే 1982లో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఆనాడు పివి నరసింహారావు గారే కానీ, అలాగే బొమ్మడి నారాయణరావు గారిని కానీ, మెరుగని నారాయణమ్మ గారినే కానీ, తోట సీతారామలక్ష్మి గారిని కానీ, మన ప్రజెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి మన పులపర్తి రామాంజనేయులు గారి శాసనసభ్యులనే కానీ 2 దఫాలుగా 3 ఎలక్షన్లో పనిచేసి 2 దఫాలుగా అఖండ మెజార్టీలతో గెలిపించిన ఘనత మన మెంటే పార్థసారథి గారిది. ప్రతి కార్యకర్తకి కూడా కొండంత అండగా ఉండి
ప్రతి ఒక్కరిని కూడా కులాలకి మతాలకి అతీతంగా అర్ధరాత్రిగాడు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తి వాళ్ళ సమస్యలు తీర్చే నాయకుడు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఈనానికి ఈ 44 సంవత్సరాల నుంచి అది గౌరవనీయులు మా గురువేరులు మెంటే పార్థసారథి గారు. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్లాపాపలతో ఉండాలని చెప్పి అలాగే మునుముందు ఎన్నో ఉన్నతమైన పదవులు చేయాలని ఈశ్వర అల్లా యేసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజున గంటా త్రిమూర్తులు గారు ఒక సౌజన్యంతో 3 అన్నా క్యాంటీన్లో కూడా మరి మన మెంటే పార్థసారథి గారి బర్త్డేని దృష్టిలో పెట్టుకుని సర్ప్రైజ్ చేసుకుంటూ మన శాసనసభ్యుల చేతుల మీద కేక్ కట్ చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా త్రిమూర్తులు గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మా గురువర్యులు రాష్ట్ర కోశాధికారి గారు మెంటే పార్థసారథి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఒక పుట్టినరోజు సందర్భంగా మా శాసనసభ్యులు పులపర్తి రామాంజలి గారు రావడం, కేక్ కట్ చేయడం, అలాగే మా అన్నయ్య గారు కోనాశ్వర రావడం, ఈ ఒక పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరం. మాతోడుండి మమ్మల్ని నడిపించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని దగ్గరుండి నడిపించే వ్యక్తి మా గురువర్యులు మెంటే పార్థసారథి గారు. ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆరోగ్యంగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని ఆ గురుపోటి శివైన మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆయన మరొకసారి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చామా పెరిగిపోయినా
మన పార్టీ సీనియర్ నాయకులు అలాగే జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నాకు చేసినటువంటి వ్యక్తిగా మాకు ఎంతో ఆప్తులు మన వెంకయ్య బాలసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు మన ఆయన 1982 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించినటువంటి కూడా ఆయన ఎన్నో కీలకమైనటువంటి పాత్ర పోషించి పార్టీని నడిపించడంలో కానివ్వండి, అలాగే ఒకసారి మున్సిపల్ వైస్ చైర్మన్గా, అలాగే ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా, అలాగే మరి పార్టీకి ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన 82 నుంచి కూడా ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరైనా కూడా ఎంతో కష్టపడి ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిగా మనందరూ కూడా ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి అందరికీ ఆదర్శంగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, విద్యార్థి పరుడుగా కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీని నిలబెట్టడం జరుగుతుంది. ఈ రోజుని ఆయన బర్త్డే మనందరం కలిసి చేసుకుని ఈరోజు మన మిత్రులు మరి గంటా త్రిమూర్తులు గారు వారి జన్మదినం సందర్భంగా మన ఈరోజు అన్నా క్యాంటీన్లో మొత్తం టౌన్లో ఉన్నటువంటి 3 చోట్ల కూడా ఆయన ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి పేదలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయటం అన్నది కూడా ఎంతో గర్వకారణం. అటువంటి దానికి సహకరించినటువంటి మిత్రులు త్రిమూర్తులు గారికి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మరి మరొకసారి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. సీనియర్ నాయకులు మా గురువు గారు సందర్భంలో మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మా మిత్రులు గంటా త్రిమూర్తులు గారు ఏమైనా ఎటువంటి విపత్తులు వచ్చినా ఎటువంటి సహకారం కావాలన్నా గంటా త్రిమూర్తులు గారి దగ్గరికి వెళ్తే వెంటనే ఎక్కమని చేసి ఇచ్చే వ్యక్తి గంటా త్రిమూర్తులు గారు. ఈరోజు నిన్న కూడా మరి ఇక్కడున్న భీమవరంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్ పేదలందరూ కూడా సార్థిక పుట్టిన సందర్భంగా కడుపు నిండా భోజనం చేయాలని ఒక మనసు చేసుకుని పేదల కడుపు నింపిన గంటా త్రిమూర్తులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి సారథి గారు అనేక పుట్టినరోజు చేసుకోవాలి, భవిష్యత్తు ఉన్నత స్థాయికి రావాలని మన సవాళ్ళకి కోరుతాం. భీమవరంలో ఉన్నటువంటి 3 అన్నా క్యాంటీన్లు కూడా పేదలందరూ కూడా ఉచితంగా భోజన ఏర్పాట్లని ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు మన వెంకయ్య బాలసాద్ గారి గతంలో కౌన్సిలర్గా ఆయన యొక్క టీడీపీలో ఆయన ప్రస్థానం మొదలయ్యి మన వైస్ చైర్మన్ గాను అలాగే